జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వక నమస్సుమాంజలి, నమస్సుమాంజలి, నమస్సుమాంజలి. ఈరోజు నేను మీకు మరణం గురించి ఇంకా కొన్ని విషయాలను వివరించాలనుకుంటున్నా. మరణం అనేది అందరికీ ఈరోజు కాకపోతే రేపొచ్చే తీరుతుంది. దాని రహస్యాలన్నీ మనం పూర్తిగా తెలుసుకుంటే ఎలాంటి మరణానికైనా సిద్ధంగా ఉండొచ్చు. చాలామంది ఎలా ఉన్నారంటే, ఎవరికైతే దీని గురించి ఏమీ తెలీదో, అంటే ఈ మరణం అనేది ఏమిటి, దీన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి ఎలా సిద్ధంగా ఉండాలనేది తెలియడం లేదు. కొంతమంది చాలా హుషారుగా ఉంటున్నారు. అదెలా అంటే, మొదట్నుంచి వాళ్ళు హుషారుగా ఉంటారు. నన్ను కలుసుకోవాలని ఒక సోదరుడు వచ్చారు. ఇప్పుడు రీసెంట్గా కొద్ది రోజులకు ముందే వచ్చారు. ఆయనేం చెప్పారంటే, నాకు ఒక ఆశ ఉంది. చాలా రోజులుగా నేను నా చిన్న వయసు నుంచే దీని గురించి ఆలోచించేవాణ్ణి. అంటే నాకు ఒకరు మాత్రం దొరికారంటే అది నా ఆత్మను హుషారు చేయడానికి. ఇంకా నా జీవితంలో ఉండే ఫ్రస్ట్రేషన్ వల్ల నాలో కోపం, గౌరవం, మోహం, ఆశ ఇవన్నీ ఆయన తగ్గించాలి. వీటి నుంచి నేను ముక్తిని పొందాలి. దీనివల్ల నాకు చాలా ఫ్రస్ట్రేషన్ ఉండేది. అంటే నాకు బాగా కోపం వస్తుంది. ఇంకా తెలియకుండా మోహం కూడా నాలో ఎక్కువగా ఉంది. అన్నీ ఈ కోపం, గౌరవం, మోహం, లోభం, ద్వేషం అన్నీ నా మనసులో ఎక్కువ అవుతున్నాయి. ఈ ఒక్క కారణం వల్ల ఎవరితోనూ సక్రమంగా మాట్లాడలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా అన్ని చోట్ల నేను గొడవలు పడుతున్నాను. ఇంట్లో భార్యతో కూడా ఒక్క రోజైనా నేను ప్రేమగా మాట్లాడలేదు. ఇద్దరం కలిసి కూర్చుని భోజనం కూడా చేయడం లేదు. నా కొడుకు కూడా నాతో కలిసి కూర్చుని ఒక్కరోజు కూడా భోంచేయలేదు. నా కొడుక్కి 12 ఏళ్లుంటాయి. అయినా వాణ్ణి కొడతాను, తిడతాననే భయంతో నా దగ్గరికి రావడమే లేదు. నన్ను చూస్తే అంతగా భయంతో వణికిపోతాడు. నా స్వభావం కూడా ఆవేశపూరితం అని అతను ఫీల్ కావడం ప్రారంభించాడు. నేను బాగా కోపిష్టినంటూ ఉంటాడు. అందుకని నేను రావడానికి ముందే వాడు భోంచేసి వాడు రూమ్కి వెళ్ళి తలుపులు వేసుకుని పడుకుంటాడు. నా పక్కకి రావడానికే భయపడతాడు. నాకు నా భార్యకి మధ్య ఎప్పుడూ గొడవే. చిన్న చిన్న విషయాలకు కూడా నేను తనని తిడతాను. కొన్నిసార్లు కొట్టడం కూడా జరుగుతుంటుంది. ఇవన్నీ చేస్తుంటాను. నేను హైలీ ఎడ్యుకేటెడ్నే, నా భార్య కూడా హైలీ ఎడ్యుకేటెడే. ఇద్దరం బాగా సంపాదిస్తున్నాం. అయినా నాకు జీవితంలో ఏదీ లేదన్నట్టు అనిపిస్తుంది. అన్ని విధాల శాస్త్రాలను నేను సవ్యంగా చదివాను. లోకమంతా, ఇండియా మొత్తంలో ఉన్న పెద్ద పెద్ద సాధువులు, జ్ఞానులు, వాళ్ళు చెప్పే నీతి బోధలన్నీ వింటాను. పెద్ద పెద్ద మహాత్ములు, గురువులు, సాంప్రదాయ గురువులు, ఇలా అందరినీ నా జీవితంలో నేను చూశాను. వాళ్లతో కూడా గొడవపడి నేను తిరిగొచ్చేశాను. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు మీరు జవాబు చెప్పలేదంటే మీరు ఎందుకు జ్ఞాని అని చెప్పుకుంటారు? ఇంత పెద్ద ఆసనం మీకు అవసరమా అని చెప్పండి అని నన్ను అడిగాడు. నేను ఆత్మను అర్థం చేసుకోవాలి. ఇది తప్ప నాకు వేరే ఏదీ అవసరం లేదు. మీరు నాకు చేయాలి అని అడిగారు. ఇది ఆయన అనుకున్నట్టు జరగలేదంటే చాలా డిప్రెషన్గా ఉన్నారు. అది మాత్రమే కాదు, ఆయన ఇంకా ఏమన్నారంటే, ఆత్మను అర్థం చేసుకోవడానికి నేను పడ్డ కష్టం, అవస్థలు, లక్షలాది రూపాయలు ఖర్చు జరిగింది, ఇదే మిగిలింది. నాకు ఎటువంటి ఫలితం దక్కలేదు. బతకడమే వృధా అనిపిస్తోంది. ఇందువల్ల ఆత్మహత్య చేసుకుందామా అని ఉద్దేశం కూడా నాలో కలిగింది. నేను దీనికోసం 2-3 సార్లు ప్లాన్ కూడా వేసుకుని చూశాను, ఆత్మహత్య చేసుకోవాలని. ఇందులో ఇంకొకటేంటంటే, చనిపోయిన తర్వాత నా భార్యకి, కొడుక్కి ఎలాంటి కష్టం ఉండకూడదు. అన్ని ఏర్పాట్లు చేసేశాను. అన్నింటికీ నేను సిద్ధమయ్యాను. కాని ఏదో ఒక కారణం వలన అది చేయడానికి వీల్లేకుండా పోయింది. చివరిసారిగా నేను ఒక సాధువుని కలుసుకున్నాను. గొప్ప తపస్సంపన్నుడు, జ్ఞాని కూడా. ఆయన్ని చూడగానే నాకు ఆనందంగా ఉండేది. మనసుకి మనశ్శాంతి దక్కింది. నాతో చాలా ప్రేమగా మాట్లాడారు. నేను ఆయనతో నా ఫ్రస్ట్రేషన్ గురించి వివరించాను. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆ సాధు ఏమన్నాడంటే, ఇలా చూడు బాబూ, ఇది మరి నీ
సమస్యలు తీర్చగలిగే మార్గం నిర్మా దగ్గరే ఉంది. నేను అక్కడికి తీసుకుని వెళ్తాను, నువ్వు అక్కడికి వచ్చావంటే నీ సమస్యలు సాల్వ్ అవుతాయని చెప్పారు. ఆయన నిజంగానే అలా ఇలా తిరిగి చివరగా నన్ను కలుసుకోవాలని వచ్చారు. ఆయనకు మొదటి సిట్టింగులోనే ఆయన సమస్యలకు నా వల్ల ఒక మంచి దారి కనిపించినందువలన ఆయన మనసుకి చాలా ప్రశాంతత దక్కడం ప్రారంభించింది. ఏ విషయం గురించి నేను ఇన్ని రోజులు తిరుగుతూ ఉన్నానో నాలో ఒక ఫ్రస్ట్రేషన్ ఉండేది. దానికి తగిన జవాబు దొరికింది. ఆ తర్వాత ఆయన రోజు రావడం మొదలుపెట్టారు. చివరగా జ్ఞానదీక్ష స్వీకరించారు. జ్ఞానదీక్ష తర్వాత నేను ఎక్కడైతే ఉంటానో అక్కడికంతా వస్తారు, నన్ను కలుసుకుంటారు. ఆయన చెప్తూ ఉంటారు, నా జీవితంలో మనశ్శాంతి దొరికింది. లేదంటే నేను నా భార్య భోజనానికి కూడా ఒకే టేబుల్ దగ్గర కూర్చునేవాళ్లం కాదు. ఈ రోజు మేమిద్దరం ఒకే టేబుల్లో కలిసి కూర్చుని భోంచేస్తున్నాం, ప్రేమగా భోంచేస్తున్నాం, సంతోషంగా ఉన్నాం. దాంతో నేను డ్యూటీకి వెళ్లే చోట నన్ను చూసి ఎంతగా మారారు అని అందరూ అడుగుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు, ఎవరిని వెళ్లి కలుసుకుని వచ్చారు, ఇన్ని మార్పులు ఎలా వచ్చాయని అడుగుతున్నారు. దీనికి కారణం ఏంటంటే, ఏ ఒక్క మగాడో లేక ఆడదో ఎవరు సర్చింగ్ వాస్తవంగా ఉంటుందో వాళ్లకు ఖచ్చితంగా ఒక సన్మార్గం దొరుకుతుంది. చెప్తారు కదా, ఏ విల్ ఫైండ్ అవే. నన్ను కలుసుకోగానే నయం అవుతుందని చెప్పడం లేదు. ఎవరి సర్చింగ్ వాస్తవంగా ఉంటుందో ఆ సర్చింగ్ పూర్తి చేయడానికి ఖచ్చితంగా ఒకరు వచ్చి తీర్తాడు. ప్రతి ఒక్కరికి ఒక్కో విధంగా సర్చింగ్ అనేది ఉండి తీరుతుంది. ఆధ్యాత్మికంగా ఎవరికైనా ఉత్సాహం ఉంటే అందులో ఎవరైనా మీకు ఖచ్చితంగా దొరుకుతారు. కానీ ఆత్మ గురించి తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. చాలా రేర్గా ప్రజల్ని కలుసుకోవచ్చు, కానీ వీలు కాదు అనేదే ఉండదు. ఇది చాలా రేర్ విషయం అనిపిస్తుంది. ఆత్మజ్ఞానులు, నాకు ఆత్మజ్ఞానం ప్రాప్తించింది. జ్ఞానులు తక్కువగా ఉన్నారు. ఆత్మజ్ఞాని దాదాజీ ఉండేవారు. దాదాజీ భగవాన్ వలన నాకు దక్కింది. దాన్ని నేను మీ అందరికీ ఇస్తున్నాను. నేను ఎవరిని శిష్యులుగా ఉంచుకునే అలవాటు లేదు. నేను ఏదైనా నా పాకెట్ నుంచి తీసి ఇవ్వడం లేదు. మీ ఆత్మ మీకోసమే ఆత్మజ్ఞానం. మీ తలుపుని మీరు గడియ పెట్టేసి తాళం వేశారు. కీ మా దగ్గరే ఉంది, మేం తెరిచేస్తాం. మీ ఆత్మ అంటే మీ ఆత్మజ్ఞానమే మీకు దక్కుతుంది. మనకి ఇందులో ఎలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు. ఇందులో మేం ఏం చేసేది ఉండదు. మేం చెప్పేదంతా మీకు ఒకే ఒక్కటే. ఎవరు వాస్తవంగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సన్మార్గం అనేది దొరుకుతుంది. ఆతృతేగా అవసరం, మార్గం వెతకాలి. ఇలా చూడండి, అప్పుడప్పుడు వాళ్లకు కొన్ని విషయాలు జరుగుతుంటాయి. మన ఇండియాలో ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. మీరు పనికి వెళుతుంటారు, ఆ పనిలో ఒంటరిగా వెళుతుంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రతి ఒక్కరికి మనం త్వరగా పని పూర్తి చేసేసి ఇంటికి వెళ్లాలనే ఉద్దేశమే ఉంటుంది. ఏం చేసైనా మనం ఇంటిని చేరుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటాం కదా. కొందరు ట్రైన్లో ఇంటికి వెళ్తుంటారు. ఒకవేళ ట్రైన్ రాకుంటే బస్సులోనైనా వెళ్తారు. బస్సు కూడా ఆ రోజు బంద్ అయి బస్సులో వెళ్లడం వీలు కాకపోతే ఎడ్ల బండిలోనైనా వెళ్తామని మనం చెప్తుంటాం కదా. ట్రక్కు దొరికితే ఆ ట్రక్కులో కూడా కూర్చుని కొందరు వెళ్తుంటారు. కొందరు టాక్సీలో వెళ్తుంటారు, కొందరు రిక్షాలో వెళ్తుంటారు, చివరకు నడిచి వెళ్తుంటారు, లేదంటే ఈదుకుంటూ వెళ్తుంటారు. ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్లి చేరుకోవాలని అనుకుంటారు కదా. ఈ విధంగా ఎక్కడికి వెళ్లలేకుండా అక్కడ ఇక్కడ తిరిగేవాళ్లు ఏం చెప్తుంటారు నాకు, వెళ్లడానికి ట్రైన్ లేదు, బస్సు లేదు, వేరే ఏ రూటు లేదు, అందుకే అవస్థ పడుతున్నాను. రాత్రి 1 గంటకో లేదా 2 గంటలకో 3 గంటలకో ఎలాగైనా ఇంటికి ఏదో ఒకటి పట్టుకుని మనం వచ్చి చేరుతుంటాం కదా. మనం రావడానికి ఏదైనా ఒక మార్గం, ఏదైనా ఒక సాధనం మనకు దొరుకుతుంది కదా. దీనికి తగ్గట్టు ఎంతో ఆతృతుంది. అంటే ప్రకృతి ధర్మం ఏంటంటే, మీ ఆతృత అనేది వాస్తవంగా ఉంటే ఈ రోజు కాదంటే రేపు, రేపు కాదంటే ఎల్లుండైనా ఖచ్చితంగా ఒక మార్గం దొరుకుతుంది. ఎవరికైతే జ్ఞానం కోసం తపన ఉంటుందో, మోక్షం కోసం ఆతృత ఉంటుందో వారికి ఎక్కడున్నా జ్ఞాని ఖచ్చితంగా దొరుకుతారు. మీ ఇంటికే వచ్చి మీకు జ్ఞానప్రాప్తి కలిగించొచ్చు, లేదంటే ఇంకో దారిలో కూడా ఖచ్చితంగా అది దక్కుతుంది. పుస్తకాల రూపంలోనో లేదా టీవీ ద్వారానో ఎక్కడున్నా మీకు మార్గం అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆయనే వచ్చి మీకు ప్రాప్తం కలిగించొచ్చు. కాబట్టి ఇవి అన్నీ పాసిబుల్. మనమే అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఒక సోదరుండేది. ఎంతో గొప్ప కుటుంబానికి చెందినది. మంచి సాంప్రదాయంగా ఉండేది. చాలా విషయాలు తెలిసిన ఆవిడ జీవితం అంతా సాత్విక జీవనం సాగించింది. చెడును తలుచుకోదు.
ఎవరితోనూ ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు. తనేంటో తనిల్లేంటో అనుకునేది. ఎవరికి ఎలాంటి ద్రోహం తలపెట్టదు, అబద్ధాలు చెప్పదు. అన్ని విషయాల్లోనూ ఎంతో సాత్వికంగా ఉండేది. ఆవిడ రోజూ పూజ పునస్కారాలు చేస్తుండేది. ఒక పెద్ద జబ్బును పడిందావిడ. ఆవిడ చనిపోయే టైం దగ్గరకొచ్చింది. కొద్ది రోజులావిడ అతిథిగా ఉండేది. ఆవిడకు చనిపోయే సమయం చాలా దగ్గర పడింది. అప్పుడావిడ మనసుకు ఎంతో దుఃఖం కలగసాగింది. అందుకని ఆవిడ పూజా పునస్కారాలు ఎప్పుడూ చేస్తుండేది. దగ్గర ఉన్నవాళ్లకి ఆవిడ కృష్ణచరితం, భాగవతం ఇటువంటి పుస్తకాలను చదివి వినిపించేది. ఆవిడ మంచంలో పడుకునే అన్నింటినీ అడుగుతూ ఉండేది. ఆవిడకు చాలాసార్లు తన మనసు ఎంతో కష్టంగా ఉందనిపించేది. నేను నా కళ్ళారా అవన్నీ చూస్తూ ఉండేదాన్ని. ఆవిడ దీనంగా గట్టిగా ఏడుస్తూ ఉండేది. ఎందుకు? ఆవిడకు ఏమనిపించిందంటే, చాలా గట్టిగా చెప్పారు, నేను నా జీవితంలో అన్నింటినీ పొందాను, కాని మోక్షానికి తగిన ఏ మార్గమూ నాకు లభించలేదు. నేను ఈ జన్మని ఎంతో వృధా చేశాను. నాకు మోక్షానికి కావాల్సింది ఏదీ లభించలేదు. ఇది చెప్పి ఆవిడ కుళ్ళి కుళ్ళేడ్చింది. ఈ విధంగా మాట్లాడి మాట్లాడి చివరకు తన ప్రాణాలు వదిలింది. ఆవిడకు మోక్షానికి వెళ్లగలిగే దారి ఏదీ లభించలేదు. చాలా దుఃఖించింది. చివర్లో ఆవిడ ఇదే చెప్తూ ఉండేది. నేనది కళ్ళారా చూస్తుండేదాన్ని. ఇదే మన మాయ అని చెప్పొచ్చు. చాలా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది. అప్పుడు నాకు 19-20 ఏళ్ళు ఉండొచ్చు. అప్పుడే మా అమ్మ చనిపోయింది. నేను ఆవిడతో చాలా రోజులు గడిపాను. అప్పుడు నేను మెడికల్ కాలేజీలో చదువుతుండేదాన్ని. విశ్రాంతి దొరికినప్పుడంతా నేను ఆవిడతోనే ఉండేదాన్ని. ఆమె నాకు ఈ పుస్తకాన్ని చదివి వినిపించు, శాస్త్రాన్ని చదివి వినిపించు, భగవంతుని నామాలు చదువు అని నాతో చెప్తుండేది. నిజానికి నాకు వీటి మీద కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆవిడ్ని తృప్తిపరచడానికి, సంతోషపరచడానికి చదివేదాన్ని. పక్కనున్నవాళ్లు ఏదో ఒకటి చెప్తుండేవాళ్లు. అందుకని ఆవిడ కొంచెం ప్రశాంతంగా ఉండేది. కానీ ఆవిడకు మనశ్శాంతి అనేది ఖచ్చితంగా దొరకలేదు. చనిపోయేటప్పుడు ఏదీ ఆవిడకు సహాయపడలేదు. జీవితమంతా సాత్వికంగా ఉంటూ పూజలవి ఎన్నో చేస్తుండేది. కాని ముక్తికి కావాల్సింది ఆవిడేమీ చేసుకోలేదు. ఆ సమయంలో నాకు ఏదీ అర్థమయ్యేది కాదు. అది మాత్రమే కాదు, ఈ ఆత్మ ధర్మాల గురించి నాకు అంత నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా లేదు. కానీ మా అమ్మ చనిపోయిన తర్వాత కొన్నాళ్లు గడిచాకే నేను దాదాజీ భగవాన్ గురించి చాలా విన్నాను. ఆయన జ్ఞానం గురించి విన్నాను. అప్పుడే నాకు విషయం అర్థమైంది. ఓహో, మోక్షం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏంటనేది. అంటే జీవితంలో ఈ విధంగా బాధపడే పరిస్థితి మనకు రాకూడదని కాస్త మెలకువతో మనం ఉండాలి అన్నదే అది. ఇంకా ఏదో ఒక సాధనం మనకు ఖచ్చితంగా కావాలి. అది ఆత్మ ప్రాప్తించాలంటే, ఆత్మజ్ఞానం ప్రాప్తించాలంటే ఒకే ఒక సాధనం. అది అద్భుతమైనదని చెప్పొచ్చు. అదే ప్రత్యక్ష జ్ఞానిని మనం కలుసుకోవాలి. ఆత్మజ్ఞానిని. మన ఆత్మను హెచ్చరికతో ఉంచాలి. చేసేవాడే కదా ఆత్మజ్ఞాని. ఈ విధంగా చాలామంది ఉన్నారు. అంటే మీ జీవితంలో ఎవరికైనా ఏదైనా చేయాలనే తపనతో ఉంటారు. ఎంతోమంది మన జీవితం వేస్ట్ అయిందనే ఉద్దేశంతోనే గడుపుతుంటారు. ఒక సోదరి నన్ను కలుసుకోవాలని ఈ చోటికే వచ్చింది. ఆవిడ లండన్లో నన్ను కలుసుకుంది. ఆవిడ జీవితం గురించి నాతో చెప్పింది. ఆవిడ ఎంతో గొప్ప మిలియనరీ ఇంటికి చెందినది. చాలా సాత్వికమైనది. ఆవిడ 19 ఏళ్లుగా ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలనే తపనతో గడుపుతుండేది. ప్రతి సంవత్సరం నేను ఇండియాకు వస్తూనే ఉన్నాను. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేను పూర్తిగా తిరుగు చూశాను. ఎందరో సాధువులను కలుసుకునొచ్చాను. ఆశ్రమాలను కూడా దర్శించుకొచ్చాను.
నేను ఈ రోజు వరకు వెతుకుతూనే ఉన్నాను. నాకు మాత్రం ఇటువంటి జ్ఞాని లభించిందంటే నాకు సక్రమంగా ఆత్మ ప్రాప్తిస్తుంది. కాని నాకు మాత్రం లభించనే లేదు. అన్ని ధర్మాల్లోనూ అన్ని సంప్రదాయాల్లోనూ ఉన్న గురువులందర్నీ నేను కలుసుకున్నా. ఇవన్నీ చేసి చేసి ఆవిడ వయసు 60 అయ్యింది. ఇంతకు ఆవిడ ఆత్మని చెప్తూ చెప్తూనే జీవితమంతా వెతకడమే సరిపోయింది. ఆవిడకు మెంటల్ షాక్ ఏర్పడింది. ఇంత వయసొచ్చినా నాకిది దక్కలేదే, నేనిలాగే చనిపోతానా అనుకుంది. అందుకని ఆవిడ మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళింది. 3 నెలలుగా ఆవిడ మంచం పట్టింది. ఆవిడ కనీసం లేవలేకపోయింది. ఆవిడకు మరణం చాలా దగ్గరకు వచ్చిందనే భావన కలిగింది. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఏ డాక్టర్ కూడా ఆవిడకు వైద్యం చేయలేకపోయాడు. ఎందుకంటే వ్యాధి ఏంటనేది ఎవరికైనా అర్థమైతేనే కదా అది వీలవుతుంది. ఏ ఒక్క సాధువు వచ్చినా ఇండియా నుంచి వెంటనే అక్కడికి వెళ్తుంది. వేరే ఎక్కడికి వెళ్లేది కాదు. కాని సాధువు వస్తే మాత్రం వెంటనే వెళ్ళి కలుసుకుంటుంది. సత్సంగం అంటే ఆవిడకెంతో ఇష్టం. ఒకసారి ఎవరో ఆవిడతో మీరు సత్సంగానికి రండని చెప్పారు. ఆవిడ మన నిర్మా సత్సంగం జరుగుతూ ఉంది, నిర్మా వస్తుంది అని చెప్పారు. వెంటనే ఆవిడ అన్నీ చాలు, ఇక ముందు నేను రావడం వీలు కాదు, నేను చాలా టైర్డ్ అయ్యాను, నేను రాలేనని చెప్పింది. ఎంతో కష్టపడి ఆవిడ్ని బలవంతం చేసి ఆవిడ ఫ్రెండ్స్ అందరూ నన్ను కలుసుకోవడానికి ఆవిడ్ని తీసుకుని ఇక్కడికొచ్చారు. నీకిష్టమైతేరా, లేదంటే నచ్చకుంటే ఇక మీదట ఇక్కడికి రాకు అన్నారు. పొరిగింటి వాళ్ళందరూ చెప్పడం వల్ల సరే నేను వస్తానని చెప్పింది. ఆవిడిక్కడికి వచ్చింది. నేను తర్వాత వచ్చాను. ఆవిడ ముందే వచ్చి నా కోసం వెయిట్ చేస్తోంది. అప్పుడే నేను వచ్చి లోపలికి వెళుతూ ఉన్నాను. ఆ తలుపు పక్కనే ఆ సోదరు నుంచొని ఉంది. నిర్మాను చూసిన వెంటనే ఆవిడ కళ్ళ నుంచి ధారలు ధారలుగా కన్నీళ్లు రావడం మొదలుపెట్టాయి. దగ్గరికి వెళ్లి నేను ఆవిడతో ఓదార్పు చెప్తున్నట్టుగా మాట్లాడాను. ఏవైందమ్మా, ఏంటి విషయం, నువ్వెందుకనేలా ఏడుస్తున్నావు? వెంటనే ఆవిడేమందంటే, ఇది నా దుఃఖం వల్ల వచ్చిన కన్నీళ్లు కాదు, నా ఆనంద భాష్పాలు. మిమ్మల్ని చూడగానే నేను ఈ రోజు వచ్చిన పని నెరవేరుతుందని నాకు అనిపించింది. నా ఆశ పూర్తిగా నెరవేరుతుంది అని నాకు అనిపించింది. ఎన్నో జన్మలకు సంబంధించిన భావన ఈ రోజు పూర్తిగా నెరవేరబోతోంది. వెంటనే నేను చెప్పాను, ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను కేవలం నిమిత్తమాత్రురాల్ని. మీకు నిజమైన భావనే మీకు ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత ఆవిడ సత్సంగంలో కూర్చుంది. మరునాడే జ్ఞానదీక్ష కూడా స్వీకరించింది ఆత్మ. ఆ తర్వాత ఆవిడకున్న డిప్రెషన్ అంతా పోయింది. ఆనందం సంతోషంతో ఓల్లాడింది ఈ రోజు వరకు. అదే సంతోషంతో ఆవిడ ఉంటూ ఉంది. ఆత్మని జపిస్తూ ఉంటుంది. దాంతోపాటు శాశ్వతంగా ఆధ్యాత్మికతోనే ఆవిడ ఉంది. సంతోషం సంతోషం సంతోషం. ఎవరికైతే అసలైన లక్ష్యం ఉంటుందో ఒకరోజు కాదంటే ఇంకో రోజు వాళ్ళు సాధించి తీర్తారు. ఇదే నా అనుభవం. ఈ సోదరి భర్త ఉన్నాడు. ఆయన అలాగే రివర్సులో ఉంటారు. ఆయనకు ధర్మం అంటే కొంచెమైనా ఉత్సాహం లేదు. అతను ఏ గుడికి వెళ్లేవాడు కాదు, ఏ ఒక్క స్వామికైనా నమస్కరించలేదు, ఏ సాధువు కాళ్లకి కూడా వంగి నమస్కరించలేదు. ఒకవేళ భార్య ఎవరినైనా ఇంటికి తీసుకుని వస్తే ఆయన్ని కన్నెత్తు కూడా చూసేవాడు కాదు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన్ని చూసి కనీసం నమస్కారం అని కూడా చెప్పేవాడు కాదు. ఇలాంటివాడాయన. ఆయన భార్య మన దగ్గర జ్ఞానదీక్ష స్వీకరించింది. ఆవిడ ఇంటికి వెళ్లి తన భర్తతో చెప్పిందట, నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీరు రండి వెళ్ళొద్దామని చెప్పిందట. నిజానికి ఆ రోజు ఆయనకు ఒంట్లో బాగోలేదు. ఆయన మంచం మీద పడుకుని ఉన్నాడు. భార్య మొహంలో సంతోషాన్ని చూసి ఖచ్చితంగా భార్యకి ఏదో దక్కిందని ఆయన అనుకున్నారు. వెంటనే ఆవిడ చెప్పిందంతా వినడం మొదలుపెట్టాడు. పుస్తకాలను చదవడం మొదలుపెట్టాడు. దాదాజీ భగవాన్ గారి పుస్తకం తన భర్తకు చెప్తూ ఉంటుంది. అది విని విని ఆయనలో చాలా మార్పులు కలిగాయి. ఆయనకు పరిహారం చేసే విషయం బాగా నచ్చింది. అది కూడా తన జీవితంలో
ఎన్ని తప్పులు చేశానో, ఎన్ని పాపాలు చేశానో, ఎవరికెవరికి కష్టాలు కలిగించామో, ఎవరెవరి మీద కోపద్వేషాలు చూపించామో వాటన్నిటికీ మనసారా బాధపడి, మనసారా పరిహారం కూడా చేశారు. ఆ తర్వాత నేను ఇక్కడికి తిరిగి వచ్చేటప్పుడు ఆయన నాతో ఒక రిక్వెస్ట్ చేశారు. నాకు జ్ఞానదీక్ష కలిగించండన్నారు. జ్ఞానదీక్ష ప్రాప్తించిన తర్వాత నిజంగా ఆయన జ్ఞానదీక్ష ఆక్సిజన్ వెళుతున్నప్పుడు తీసుకున్నారు. మంచం మీద పడుకునే తీసుకున్నారు. ఈ జ్ఞానదీక్ష తీసుకున్న తర్వాత ఆయనేం చెప్పారంటే, ఇక మీదట నాకు టైం అనేదే లేదు. నేను కొద్ది రోజులు ఉండే అతిథినే. నా ఆశ ఒకే ఒక్కటి, నేను మీతో ఇండియాకు వచ్చి మీతోనే ఉంటానని చెప్పారు. నా చివరి ఘడియలు మీ సన్నిధులనే పూర్తి కానివ్వండి. నా మరణం ఈ విధంగానే జరగనివ్వండి. మీరు నా కళ్ళు తెరిపించారు. నేను నా జీవితంలో ఇంతవరకు మంచి పనే చేయలేదు. చాలా చెడ్డ పనులే చేశాను. నా దగ్గర కోట్ల కొలది డబ్బు వస్తోంది, పోతోంది. ఇంతవరకు నాకు సుఖమనేదే దక్కలేదు. కాని ఈరోజు ఆత్మసుఖం దొరికింది. ఇప్పుడు నా మనసులో ఒక బాధ కలుగుతోంది. నేను ఇన్ని రోజులు ఏవేవో అనవసరమైన విషయాలు చేశాను. ఇప్పుడు నేను అన్నీ మంచి పనులే చేయాలనుకుంటున్నా. కానీ నా దగ్గర దేనికీ టైము లేదే. మరణం నా దగ్గరికి వస్తూ ఉంది. మీరు నాకిప్పుడు ఒక దారి చూపండి. కొద్దిగా ఉన్న ఈ టైంలో నేను నా సర్వస్వాన్ని అర్పిస్తాను. నా పాపాలన్నిటినీ నశించిపోవాలనుకుంటున్నాను. అంతేగాక నేను మోక్షానికి వెళ్ళాలి. అప్పుడు నేను ఆయనతో చెప్పాను, ఈ పాప కార్యాలన్నీ చెరిపేసుకోవడానికి ఒకే ఒక ఉన్నత సాధనం మీరు పరిహారం చేయడమే. ఇంతవరకు మీరు ఎవరెవరితో చెడు పద్ధతులతో నడుచుకున్నారో వాళ్లని పిలిచి మనసారా మీరు క్షమాపణ అడగండి. వీలైతే వాళ్లని టెలిఫోన్లో పిలిచి వాళ్లని క్షమాపణ అడగండి. అప్పుడు మీరు త్వరగా విడుదలవుతారన్నాను. ఇంకా కావాలంటే ఉత్తరాలు రాసి కూడా మీరు క్షమాపణ అడగండి. వెంటనే ఆయన నాతో చెప్పారు, నేను ఎంతో మందిని జీవితంలో వృద్ధికి తెచ్చాను. వాళ్లల్లో ఎంతోమంది చనిపోయారు కూడా. నాకు ఏదీ జ్ఞాపకం లేదు. నేను ఎవరిని కష్టపెట్టానో గుర్తులేదే. మీరొకటి చేయండి, నాకు సరేనని చెప్పండి. నేను ఇప్పుడు న్యూస్ పేపర్లోనే పరిహారం చేసి ముగిస్తాను అన్నాడు. నాకు అది వినగానే నవ్వు వచ్చింది. దీన్ని ఎవరు చదువుతారని అడిగాను. సరే కానివ్వండి, మీ వల్ల ఎంత చేయగలరో అంత చేయండి అని చెప్పాను. ఆయన భార్యని పిలిచి మీరు కూడా ఆయనకు సాయం చెయ్యండి అన్నాను. ఆయన బంధువులను, ఆయన వ్యాపార భాగస్తులందర్నీ కాంటాక్ట్ చేయండి. ఉత్తరాలు రాసి క్షమాపణ అడగండి. ఎవరెవర్ని చూడ్డం వీలు కాదనిపిస్తుందో వాళ్లకందరికీ హృదయపూర్వకంగా మనసారా మీరు పరిహారం చేయండి అన్నాను. వెంటనే ఆయన నిజంగానే పరిహారం చేయడం మొదలుపెట్టాడు. హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. బాగా జబ్బు పడ్డాడు. చివరి శ్వాస వరకు ఆయన ఇదే చెప్తూ ఉన్నారు, పరిహారం చేస్తూ నేను శుద్ధాత్మని చెబుతూ భార్యతోనే చెప్పాడు. జన్మ జన్మలుగా నేను నా మనసులో ఓ ఆకారాన్ని సృష్టించుకున్నాను. ఈ రోజు నేను దాన్ని క్లియర్ చేసుకుంటాను. అందువల్ల ఈ సమయంలో నేను శుద్ధ ఆత్మ అని చెబుతూ ఆయన దాదాజీ భగవాన్తో పాటు శ్రీమంత స్వామి పేరు చెబుతూ ఉన్నారు. నేను అక్కడికి వెళ్తానని చెబుతూనే ఆయన చివరి శ్వాసని ఆయన ఆపేశారు. ఆయన రూంలో ఎవరినీ ఆయన ఉండనివ్వలేదు. ఆయన భార్యను వెనక నుంచోమని చెప్పి నేను శుద్ధాత్మ, నేను చనిపోయినప్పుడు ఎటువంటి చిన్న కోరిక కూడా నాలో ఉండకూడదని చెప్పారు. ఎలాంటి ఆశైనా లేకుండా నేను నా శ్వాసను ఆపేస్తానన్నాడు. ఈ విధంగా ఆయన చివరి శ్వాస ఆగిపోయింది. ఆయనకు సమాధి మరణం ప్రాప్తించింది. ఆయన ఎన్నో జన్మలుగా ఉంటున్న పాపాలన్నిటినీ తుడిచేసి ఒక మంచి మరణాన్ని పొందారని చెప్పొచ్చు. జై సచ్చిదానంద.